అన్నా ఈ నువ్వు బాన్నపాడేదో అక్షర దీపం అది అన్నావు కానీ నాకు అసలు కొంచెం కూడా అర్థం కాలే. అట్లా అర్థమైనట్టు అయింది. కానీ ఇప్పుడు మా ఊరికి ఎందుకు వచ్చినావు, మా స్కూల్కి ఎందుకు వచ్చినావు, మా పిల్లలకి ఏం చెప్దాం అనుకుంటున్నావు అన్న? ఆహా, ఈ ఊరికి ఎందుకు వచ్చినావు, ఈ స్కూళ్ళకి ఎందుకు తీసుకొని వచ్చినావు, పిల్లలకు ఏం చెప్దామని వచ్చినావు అని అడుగుతున్నా, అంతే కదా? ఇలాంటి అడిగే వాళ్ళు ఉండాలి, చెప్పే వాళ్ళు ఉండాలి. అడగకపోతే ఆ మెసేజ్ వ్యర్థమైపోతుంది. మరి మనం ఎందుకు వచ్చిన వాళ్ళనంటే వరంగల్ జిల్లా నుంచి బాల్య వివాహాల మీద ఐసిడిఎస్ అనే ఒక సంస్థ నుంచి మనం ఇచ్చేసినాం ఈ గ్రామంలో. అంతేకాదు మన గ్రామంలో కాకుండా మన మండలాల్లో, జిల్లాలలో, రాష్ట్రాలలో, భారతదేశ వ్యాప్తంగా అనేకమైన బాల్య వివాహాలు చేయటం వలన మరి వచ్చే కష్ట నష్టాల పైన మరి ఒక కార్యక్రమాన్ని మీకు దగ్గరుండి నాటిక రూపకంగా చూపించి మరి వీళ్లకు చైతన్యపరచడం పైన మరి ఈ యొక్క పర్ఫెక్ట్ గా వీళ్ళకు మెసేజ్ అందించడం కోసం వచ్చినాం అన్నమాట. ఆహా, ఇప్పుడు అర్థమైందన్న. పాట కొద్దిగా అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. అంటే మా పిల్లలకు చిన్నతనంలో పెళ్లిళ్ళు చేస్తే ఏమైతుందని మా అందరికి చెప్పడానికి వచ్చింది. మీరు ఆట ద్వారా చెప్పింది కన్నా మేమందరం నాటకం నడుము పెడతాం. మేము కూడా రెడీ ఉన్నామన్నా. ఓకే, రైట్. ఏందమ్మా, ఏంటి ఇది? అరేమా, ఏం బొమ్మలు? అమ్మమ్మల బొమ్మలు, తాతయ్య బొమ్మలు, అత్తమామల బొమ్మలు, మూగ బొమ్మలు, రాజకుమారి బొమ్మలు, మాట్లాడే బొమ్మలు, మాటలు రాని బొమ్మలు ఉన్నాయా? అబ్బా, మాటల బొమ్మలు ఉన్నాయా? బొమ్మలు మాట్లాడతాయి కదా, ఎప్పుడు మనం బొమ్మలు ఏ మాట్లాడి నీకు వచ్చింది అదేనా? ఓ మాట్లాడే బొమ్మ, నీ పేరు ఏ పేరు? ఏ పేరు? అది మాట్లాడుతున్నా. రాజకుమారి పేరు వచ్చింది. తను చిన్నప్పుడు స్కూలుకు పోయింది, చదువుకున్నది, తన కాలం తను నిలబడింది కాబట్టి రాజకుమారి అయింది. అబ్బా, మరి మాట్లాడే బొమ్మ పరిస్థితి ఏంది? తను చిన్నప్పుడు స్కూలుకు పోలేదు, చదువుకోలేదు, 18 ఏళ్ళలోపు పెళ్లి చేశారు కాబట్టి తను మూకనైపోయింది. అబ్బా, ఏమర్థం అయితే తలగా పోతాన్ని అసలు పిచ్చి కానీ నాకు అసలు మంచిగా చెప్పు. నువ్వు ఒక బొమ్మని, నేను ఒక బొమ్మని, ఇక్కడ ఉన్న అందరూ బొమ్మలే. ఈ బొమ్మల ప్రపంచాన్ని చూపించడానికి వచ్చాను, మీరంతా చూసేయండి. అక్కడ ప్రాపర్టీగా కళ్ళు కనబడుతున్నాయి అనే నెత్తి మీద పెట్టుకున్నావు అనే నువ్వు ఒక పెద్ద సమస్య తయారైనా మాకు. అవునేనాడమ్మా, ఈ సమస్యల మూట అంటే ఏంటి? అమ్మ కూడా నన్ను పదే పదే సమస్యల మూట అంటది. అసలు ఈ సమస్యల మూట అంటే ఏంటి? పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని చూసుకోవాలా, పెద్ద చేయాలా, మీకోసం పైసలు కూడా పెట్టాలా, ఇవన్నీ చేస్తే ఒక 5 చేతిలో పెట్టాలా, ఇదే పెద్ద సమస్య. నీడే సమస్యల మూట అయితే నువ్వు నా నానమ్మవే, నువ్వు ఇంత పెద్ద సమస్యల మూట గప్పని. మాటలు ఎక్కువైతున్నాయి. నీ ముక్కుకు తాడెత్తా కానీ నువ్వు వినవు. నీకు పెళ్లి చేసి పంపిస్తాం, ఎవరైనా ఖాళీ అనుకోతా. ఏమైనా ఎంతసేపు వచ్చి చాలా సేపు అయింది, ఇప్పుడే కదా వచ్చి. మరి చాలా దూరం నుంచి వచ్చింది కదా, మజ్జిగ ఏ మధ్య మంచి డైరెక్ట్ మరి తెలుసు.
కాదా అమ్మాయి బొమ్మని తర్వాత రమ్మంటూ కానీ ముందు కట్టకంగా చెప్పు బంగారం ఇస్తావా పొర్లు పెడతావా ఆ పొలం ఇస్తావా ఎంత ఇస్తావు ఏంటని ముందు గడి చెప్పు నీకు కట్న కానుకల కాడ ఎక్కడ డోకారానిగా ఆ, కట్నం ఇస్తా ఆ, పొలం ఇస్తా ఆ, బంగారం పెడతా ఆ, గోళ్ళు మోసుకర్లు పెడతా ఆ. షార్ట్ చెప్పు రాజీ పెడతా నీకు నేను ఎక్కడికి ఇంత పరకు రానియకుండా నీకు అన్ని ఇచ్చి పంపిస్తాను ఇస్తాడు నేను అట్లయితే అమ్మాయి బొమ్మ రమ్మను అమ్మాయిని తీసుకురా అమ్మాయి బొమ్మ ఏదో ఒకసారి బొమ్మ అర్థమైతే కాళ్ళు ఉన్నాయన్నట్టు అమ్మాయి బొమ్మ ఏదో ఒకసారి ఉరుకమ్మా ఉరుకుతానంటే కాళ్ళు కూడా మంచిగా ఉన్నట్టు మరి పనులు నేను దింపాలమ్మా అడుగు పనులే ఏదో ఒకసారి ఈ పనులు ఉంచామా ఎందుకు రావుతానా మాకు మరి ఇంత పుస్తకం ఈ అని పని చూసుకుంటే ఎట్లా చూస్తారా పిలుస్తారా శాంతి యాగు వామ్మో వాయో ఏంది ఎంత రోజులకి ఇట్లున్నారా ఇక వద్దు నాకు ఈ సంబంధం వద్దు మా కొడుకు 4 రోజులు ఉన్నాడు ఈమెతోటి నీ పొలం వద్దు నీ బోలద్దు ఇక ఏంటి నీ బుచ్చలద్దు నీ చెప్పులద్దు అసలు నీ ఏమద్దు నీ సంబంధం వద్దు పోవా ఏంటి ఏంటి చిన్న పిల్ల ఏమీ తెలియదు ఎక్కడకల్లా ఆటలే చీకటి ఉన్నదా? నేను నా భార్య ఇద్దరు చెప్తాం అమ్మాయికి నచ్చ జరగని. ఇప్పుడైతే తెలంగాణ ఇవన్నీ నడవదు ముందే చెప్తా ఏముంది వల్ల మా కొడుకు సంబంధం అయితే సెట్ అయింది చేద్దాం ఇప్పుడు మా సార్ వస్తాడు లేని పులి చూడంతా చెప్తాడు చూడండి అసలు వినబుద్దేగా ఏదా క్లాస్ లో బాగా చదివిస్తామా అదేం చెప్తాం నీ లొల్లి మాట తాకినస్తాంది నక్కలు చేసినాం అనుకో తోడకలు కూడా ఇస్తా బిడ్డ సరే ఇలా ఏ పాట చెప్పుకున్నాం మన భారతదేశం గర్వించదగా మహిళ అంతరిక్షంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన కల్పనా చావ్లా ఎవరు కల్పనా చావ్లా మరి మళ్ళా ఇంకొక అంతరిక్షంలో ఇంకొక మహిళ పోయి వచ్చింది ఎవరు ఆమె సునీతా విలియమ్స్ పిల్లలు మీరు చెప్పండి రా సునీతా విలియమ్స్ ఎవరు అంతరిక్షంలో పోయి అక్కడ అంతరాయం ఏర్పడితే 9 నెలలు అక్కడ ఉండి మళ్ళా మన భూభాగానికి వచ్చింది అంటే మన భారతదేశానికి 2 మహిళలు చాలా గొప్ప పేరు తీసుకొచ్చిండ్రు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు చాలా బాగా చదువుకున్న విద్యావంతులు ఇలా భారతదేశానికి పేరు తీసుకొచ్చింది కాబట్టి మహిళలందరూ మంచిగా చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడి ఒక గొప్ప వ్యక్తులుగా ఎదగాలని నేను ఈ పాఠం ద్వారా చెప్తున్నాను ఏమమ్మా మూగతల్లి ఏమీ మాట్లాడడం లేదండి మాస్టర్జీ రేపటి నుంచి నేను బడికి రావట్లేదు అదే ఎందుకమ్మా మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూశారు పెళ్లి చేసి పంపించేస్తారట పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తారా ఇదేంటమ్మా నువ్వు మైనరు ఇంకా 18 సంవత్సరాలు కూడా తీరలేదు ఇలాంటప్పుడు నీకు పెళ్లి ఎలా చేస్తారు అయినా కొన్ని నీకు హక్కులు ఉన్నాయమ్మా హక్కులంటే ఏంటి మాస్టర్జీ జీవించే హక్కు రక్షణ హక్కు అభివృద్ధి హక్కు భాగస్వామ్య హక్కు ఇలాంటి హక్కులన్నీ నీకు ఈ చిన్న వయసులోనే పెళ్లి చేస్తే హక్కులు కోల్పోతావమ్మా ఏమయ్యా మాస్టర్ ఆగండి పెళ్లి చేసే పిల్లకి ఏం చెప్పి తెలవడుతాందో మా అమ్మాయికి పెళ్లి చేయాలి నీ హక్కులు చింతకాయ తొక్కులు అవసరం చెప్పండి ఏమైనా 3 సంవత్సరాలు పంతులు
బాగారు నీకేంది బాగారు ఒక పిల్లని కొని నీకు ఇక్కడికి వచ్చి లెక్క చేసుకుంది అయిపోతుంది. నాకు ఎన్ని సమస్యలు ఉంటాయి నేను చూసుకోవాలి కదా. సరే అన్ని అన్ని పిలుస్తా. అయ్యారు. ఇద్దరు వచ్చింది కదా సంభావన నాకు ఇచ్చేస్తే నా వల్ల నేను పోతా. అయ్యగారు మీరు 2 ఉల్లిగడ్డలు 5 పచ్చిమిర్చిలు 2 టమాటాలు ఇంత కాదుగా నేను ఇంటికి పంపుతాను. మీరు ఊళ్ళో దాని అంతా ఫోన్ పే కొట్టు. ఇప్పుడు పైసలు ఇచ్చేది లేదు. ఫోన్ పే కొట్టవా అంతకంటే ఎక్కువ. సరే 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 కోడలా ఓ కోడలా ఏడున్నావమ్మా కోడలా ఓ కోడలా ఏంటమ్మా ఏం చేస్తాను ఇంటి నిండా పని పెట్టుకొని బోళ్ళు ఉన్నాయి బట్టలు ఉన్నాయి అన్నాను బట్టి ఏం చేస్తావమ్మా నువ్వు ఇప్పుడు నీకు చదువు అవసరమా నువ్వు చదువుకొని కలెక్టర్ అయి జాబులు చేసేది ఏం లేదు కానీ వంటల్లో పోయి వంటలు ఈ దండ ఎట్లున్నాయమ్మా? సూపర్ ఉన్నది కొడుక మట్టి గారు ఈ దండ చాలా బాగుంది ఈ దండలో ఇంకొన్ని కలర్లు ఉంటే ఇంకా బాగుండేది కదా ఓయమ్మో ఓ నాయనో పెళ్లి చేసుకున్నా కానీ ఎంత పెత్తనాలు చేస్తానమ్మా ఏదైనా ఉంటే ఇక్కడ పెద్దవాళ్ళు మాత్రమే మాట్లాడాలి నీకు మాట్లాడే అధికారాలు వెళ్ళిపోమ్మా నేను ఇదే హాస్పిటల్ అనుకుంటున్నావా గొడ్ల కొట్ట అనుకుంటున్నావా? బాబు ఆరోగ్యంగానే ఉంది. చెప్పని వినండి. ఎల్లరు చేయడానికి హాస్పిటల్ కాదు. బాబు మాత్రమే కాపాడగలిగాం. ఆ అమ్మాయిని కాపాడలేకపోయాం. మమ్మల్ని క్షమించండి. ఆమె ఒక చిన్న పిల్ల, ఒక మైనర్, బిడ్డని కానీ వయసు కాదు ఆమెది. ఎంతో అభివృద్ధి చెందాల్సిన వయసు, ఇంకెంతో పొందాల్సిన వయసు. ఎంత చిన్న ఏజ్లో బాల్య వివాహం చేసి ఆమె మరణించింది. ఆ మరణానికి కారణం ఎవరు? ఆమె కడుపులో పుట్టిన బిడ్డ లేక ఆమె తల్లిదండ్రులు అధ్యయనులైన తల్లిదండ్రులా లేకపోతే మీరా 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 ఎవరు? ఈ సమాజమా? మీరు మీరు మేము అందరం మనం అందరం ఈ సమాజం అంతా ఆ మరణానికి కారణం. అబ్బా ఈ బొమ్మల వెనుక ఇంత రహస్యం ఉండదా? బొమ్మ తెలియదు చేస్తే ఇంత ఇంత ఘోరంగా ఉంటుందా? అయినా కూడా దీనికి చట్టాలు లేవా? దీనికి కోర్టులు లేవా? దీనికి పరిష్కారమే లేదా? ఉంది, చెప్పు. చట్టం ఉంది, దానికి పరిష్కారం ఉంది. భారత రాజ్యాంగంలో బాల్య వివాహాల కోసం 2006లో ఒక చట్టం వచ్చింది. ప్రతి సంవత్సరం ఆ దినదిన అభివృద్ధి చేస్తున్నారు ఆ చట్టంతో. అయినా బాల్య వివాహాలు ఆగడం లేదు. బాల్య వివాహాలు అంటే చదువుకోవాల్సిన అమ్మాయి 18 సంవత్సరాలు దాటక ముందుకే వివాహం చేస్తున్నాం. చదువుకోవాల్సిన వయసు అబ్బాయికి 21 సంవత్సరం దాటక ముందుకే వివాహం చేస్తున్నారు. వాళ్ళు ఇబ్బందులో పడేస్తున్నారు.
వాళ్ళ శక్తి స్వశక్తిగా నిలబడటం లేదు, ఎక్కువగా చదువుకోనివ్వడం లేదు. ఇలా అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు ఎళ్ళకు ముందు చేసే పెళ్లినే బాల్య వివాహం. దీని చట్టం కింద ఇలా పెళ్లి చేస్తే 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా. అది ఒక తల్లిదండ్రులకే కాదు, ప్రతి వాళ్ళు ఆ చట్టం కింద శిక్ష అర్హులే. పెళ్లి చేస్తున్నాం, మాకే పెళ్లి చేశారు, వాళ్ళు పిలిచారు, మేము పోతాం. వచ్చిన అతిథుల కానుండి, లగ్గం చేసిన అయ్యగారి కానుంచి, టెంట్ వేసిన టెంట్ హౌస్ వాళ్ళు, అతిథులు అందరికీ ఈ శిక్ష కింద అర్హులే. అది కాదా మాకు టెంట్ ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, డీజే ఉన్నాయి, పెళ్ళి అవుతాం కాబట్టి పైసలు ఇస్తానే మేము వేసినాం. దానికి మాకేం సంబంధం? మేమెందుకు చేయకపోతామా? గమ్మత్తు. టెంట్ వేసిన డబ్బులు వస్తాయి. అవును, ఇప్పుడు పెళ్లి కాదు ఇచ్చాడు, నేను పోయి పుట్టిన తండ్రి చేసిన దీనికి కేసా? నాకే సంబంధం? ఈయన టెంట్ వేస్తే డబ్బులు వచ్చినాయి, నాకేంది అనుకున్నాడు. ఈయన పప్పుల కాలేజ్, అంతకంటే ఎక్కువ సాంబార్ కాలేజ్ ఎందుకు వచ్చి తిన కడుపు అయిపోయింది. కానీ ఆయనే నువ్వు అందరికీ ఈ బాల్య వివాహం యొక్క నిర్మూలనలో బాధ్యత ఉంది. నీకు ఉంది బాధ్యత, నీకు ఉంది, నాకు ఉంది, ఈ అందరికీ ఉంది. వెళ్ళిన ఆపాల్సింది ఉంది, ఆపడానికి మీకు ఏది శిశు సంక్షేమ శాఖ ఉంది, పోలీసు శాఖ ఉంది, వయోజన ఆ శాఖ ఉంది. వాటి నెంబర్లు ఉన్నాయి. 1098 ఫోన్ చేయండి, లేదా 181కు చేయండి, లేదా పోలీస్ స్టేషన్ 121కి చేసి సమాచారం అందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అప్పుడు నేను వాళ్ళ పోలీసు వాళ్ళకి సమాచారం ఇస్తే నేను నా ఇంటి పక్కన ఉన్నాడు, నన్ను తిడతాడు, నన్ను ఏమైనా చేస్తాడు. నో నథింగ్. మిమ్మల్ని గోప్యంగా ఉంచుతారు. మీరు కంప్లైంట్ చేశారని మిమ్మల్ని గోప్యంగా ఉంచుతారు. వాళ్ళు చర్యలు తీసుకుంటారు. చర్యలు ఎంఆర్ఓ, అవసరమైతే కలెక్టర్ వచ్చి దాన్ని ఆపుతారు. ఇది ఈ చట్టంలో ఇన్ని ఉన్నాయి, అయినా మనం పట్టించుకోవే. ఇది మన బాధ్యత. 18 దాటిన అమ్మాయి, 18 ఏళ్ళు దాటిన అమ్మాయి, దాటకున్న అమ్మాయిని 25 ఏళ్ళ వయోజనునికి ఇస్తాం. అయితే ఆయన వయోజనుడే కదా? కాదు, ఆయనకి 25 ఏళ్ళు దాటినేని ఈ 18 ఏళ్ళ అమ్మాయిని ఇచ్చిన అది బాల్య వివాహ చట్టం కిందనే. కాబట్టి ఈ బాధ్యత మన మీద, మీ మీద, మీ అందరి మీద, మీ మీద కూడా, మన అందరి మీద, ఈ సమాజం మీద బాధ్యత ఉంది. బాల్య వివాహాల చట్టాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి, నిర్మూలించాలి బాల్య వివాహాలను. దాన్ని నిర్మూలించడం కోసం మనం ఈరోజు ఇప్పుడే ఇక్కడ ప్రతిజ్ఞ చేద్దాం. చేయండి. ఈ రోజు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం, బాల్య వివాహాలను ప్రోత్సహించము. ఎవరైనా బాల్య వివాహం చేస్తే మేము దానిని ప్రతిఘటిస్తాము. లేదా అధికారులకు సమాచారాన్ని అందిస్తాము. ఈ రోజు నుండి ఖచ్చితంగా మేము చేస్తాము. ఈ రోజు నుంచి ఖచ్చితంగా పాటిస్తాము. చిన్నారి సిరిమల్లి చెల్లేని పెళ్ళి విన్నానమ్మ వార్త, చూశానమ్మ శుభలేఖ. చిన్నారి సిరి